లోకేష్ గారి మీద విమర్శలు చేసినాడు, అబద్ధాలు చెప్తున్నాడు, తండ్రి నుంచి లక్షణాలు అబద్ధాల లక్షణాలు పునికి పుంజుకున్నాడు. అయ్యా అవినాష్ రెడ్డి గారు, మీరు కూడా లోకేష్ గారిని మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతూ ఉంటాను. అన్న వారసత్వాన్ని పుచ్చుకున్నారు తమరు. అన్నగారేమో 13 ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నాడు, మీరేమో హత్యారోపణలతో గత 6 నెలల నుంచి తలడిల్లిపోతూ ఉన్నారు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, సిబిఐ ఆఫీసులు మెడికల్ ఎక్కుతూ మీరు కూడా నారా లోకేష్ గారిని విమర్శించే స్థాయికి వచ్చారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మీ గురించి, మీ పరిపాలన గురించి, మీ ఎమ్మెల్యేలు ఎంపీ చేస్తున్న అవినీతి అరాచక పరిపాలనను ప్రజలకు ఎండగట్టే ప్రయత్నం చేస్తే దానికి సమాధానం చెప్పండి. మీరు 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిపించుకున్నారే, రాయలసీమకు మీరేం చేశారు ఈ 4 సంవత్సరాల్లోని నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తే అవినాష్ రెడ్డి గారు రాయలసీమ గుర్తొచ్చిందా అని మాట్లాడుతున్నాడు. అసలు మీకు కడప జిల్లా గుర్తుందే అవినాష్ రెడ్డి గారని నేను అడుగుతున్నా. కడప పార్లమెంట్ గుర్తుందా? ఈ 4 సంవత్సరాల్లో మీరు ఏం సాధించారు? అధికారం చేసి మీ చేతుల్లో పెట్టుకొని పెత్తనమంతా చేశారే, ఈ పార్లమెంటు ప్రాంతానికి ఏవైనా 4 సంవత్సరాలు అభివృద్ధి చేశారా అని అడుగుతున్నాం. అదే ప్రశ్న ఆయన వేశాడు, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు హత్యారోపణలో ఉన్న మీరు ప్రజలకు మీ దాని గురించి సమాధానం చెప్పండి. ఆ లక్షణాలన్నీ నారా లోకేష్ గారు పునికి పుచ్చుకోలే. నారా లోకేష్ గారి మీద హత్యారోపణలు లేవు, అవినీతి ఆరోపణలు లేవు. తండ్రి నుంచి పునికి పుచ్చుకున్న లక్షణాలు, ప్రజా సంక్షేమం, ప్రజలకు అందించే మంచి పరిపాలన మాత్రమే ఆయన అందుకున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం చూస్తూ ఉంటే ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఆ హత్యారోపణలకు సమాధానం చెప్పలేదు మీరు. మీలాగా ఆయన సాక్ష్యాలు తారుమారు చేసిన ఆరోపణలు లేవు. ఫోన్లలో వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ చేసిన ఆరోపణలు ఆయన మీద లేవు. అటువంటి వ్యక్తి మీద మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం నిజంగా మీరు సిగ్గుపడాలా? మీలాంటి వ్యక్తి కాదు నారా లోకేష్ గారిని విమర్శించాల్సింది. మీకు ఆ స్థాయి లేదు. మీరు ముందు మీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పండి. న్యాయ వ్యవస్థలో మీరు క్లీన్ చిట్ తెచ్చుకుంటే మంచిది, కానీ లోకేష్ గారిని విమర్శించే స్థాయి అవినాష్ రెడ్డికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ